హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొమ్మికో ట్రాజిక్. ఈరోజు అయితే మనము ఇంట్లోనే ఈజీగా ఎలా మనం మిర్చి బజ్జీ చేసుకోగలం అనేది చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇలా మనం మిర్చి బజ్జీకి వస్తాయి కదా మిర్చీస్, అవి తీసుకొని దాని లోపల ఉన్న పార్ట్ని మనం తీసేయాలన్నమాట. తీసేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి కొంచెం మనం శనగపిండి వేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు, కారం అండ్ కొంచెం సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోవాలన్నమాట. మీకు ఎంత కారం కావాలి, ఎంత ఉప్పు కావాలి అని చూసి వేసుకోండి. అలా వేసుకున్న దాంట్లోకి మనం వాటర్ అనేది యాడ్ చేస్తామన్నమాట. దీంట్లోనే ఇంకొంచెం మనం ఇడ్లీ సోడా కూడా యాడ్ చేయాలి గాయస్. బికాస్ కొంచెం బజ్జీ వేసినప్పుడు కొంచెం ముబ్బాలు కాబట్టి బాగా కనిపించడానికి అండ్ టేస్ట్ కూడా స్పాంజీగా రావాలంటే మనం కొంచెం ఇడ్లీ సోడా కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా లుండలు లేకుండా కలుపుకోండి గాయస్. ఇలా వాటర్ వేసుకుంటా మంచిగా కలుపుకోండి గైస్. కొంచెం వేసుకోండి, ఎక్కువ జారుడుగా లేకుండా కొంచెం గట్టిగానే ఉండాలి. సో లంప్స్ లేకుండా బాగా కలుపుకోండి. అండ్ ఇది కనుక మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే నెక్స్ట్ టైం బయటవి అస్సలు తినరు, ఇంట్లోనే చేయమని చెప్తారు. అంత బాగుంటాయి గైస్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది నార్మల్ బజ్జీ కాదు, స్టఫ్డ్ చేస్తున్నాం కాబట్టి. మనం వచ్చి ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాము. ఆ 4 ఆనియన్స్ని మనం పీల్ ఆఫ్ చేసుకుంటున్నాము. అండ్ ఇవి పీల్ ఆఫ్ చేసుకొని లోపల స్టఫింగ్ అనేది మనం పెట్టుకుంటాము. అది కూడా నేను క్లారిటీగా వీడియోలో చెప్తాను గైస్. ఫస్ట్ అయితే మనం 4 తీసుకొని ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి మధ్యలోకి హాఫ్గా. అండ్ పీల్ ఆఫ్ చేసుకొని ఒకసారి వాష్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ పిండి కలుపుకున్నాం కదా, అది ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మనకు ఇలా వేస్తుంటే కొంచెం జారుడుగా ఉండాలి, అలానే ఎక్కువ కూడా కాదు. ఇలా నేను ఒక ఆనియన్ కటర్ తీసుకున్నాను అనమాట. దీంట్లోకి ఆనియన్స్ని నేను మళ్ళీ హాఫ్కి ఇంకో హాఫ్ చేసి వేసి కొంచెం ఇలా మనం రొటేట్ చేస్తే కనుక మనకు చిన్ని పీసెస్గా వచ్చేస్తాయి అన్నమాట. సో అలా చేశానమాట నేను. సో మీరు కూడా ఇది ఈజీగా ఉంటుంది. మీరు కూడా కావాలంటే ఈ ప్రోడక్ట్ని కొనుక్కోండి. నేను డిస్క్రిప్షన్లో మీకు కావాలంటే లింక్ ఇస్తాను. అండ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది గైస్. మీకు ఇలా మిర్చి బజ్జీస్ చేసుకునేటప్పుడు అండ్ ఎగ్ బుర్జీ చేసుకునేటప్పుడు అలాంటప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో దట్ నేనైతే మీకు ఇది రికమెండ్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీ ఇష్టం గైస్. సో ఇలా అయితే నేను టైం కొంచెం సేవ్ అవ్వాలి అని చెప్పి ఇలా తీసుకున్నాను గైస్ ఈ ఆనియన్ కట్టర్ అనేది. దీంట్లో మనం మిర్చీస్ అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు, బట్ నేనైతే దీంట్లో ఆనియన్స్ ఎక్కువ కట్ చేస్తాను గైస్. చూడండి, ఇలా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము అనేది కూడా నేను చెప్తాను. అండ్ సి గైస్, ఇలా అయితే మనం చిన్ని పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. నౌ ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అండ్ కట్ చేసుకున్నవి కూడా ఆనియన్స్ రెడీ. సో దీంట్లోకి మనం ఉప్పు అండ్ ఒక హాఫ్ లెమన్ వరకు యాడ్ చేసుకోండి గైస్. ఎందుకంటే స్టఫింగ్ మనకు చట్పటా టేస్ట్ రావాలంటే ఇది యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది గైస్. సో ఇలా మనం హాఫ్ లెమన్ యాడ్ చేసాము. అండ్ ఇప్పుడు ఇంకో హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసేస్తున్నాను నేను. ఒక లెమన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి గైస్. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి, దాంట్లోపలికి బాగా స్టఫింగ్ చేసేయాలి. ఆర్ ఎల్స్ మీరు దీంట్లోనే ఇంకా మనం కావాలంటే టేస్ట్ కోసం జీరాని కూడా మిక్సీకి పెట్టి వేయచ్చు, వాము వేయచ్చు, ఆర్ ఎల్స్ బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. మీకు టేస్ట్ని బట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు స్టఫింగ్ కోసం. నేనైతే జస్ట్ సింపుల్గా ఓన్లీ ఆనియన్స్, లెమన్ అండ్ ఉప్పు అయితే వేసి చేసేస్తున్నాను. సో ఇలా మీరు ఫుల్గా కవర్ చేసుకోండి. స్టఫింగ్ అనేది చాలా ఎక్కువ చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది గైస్. అందుకే నేను చెప్తున్నా, స్టఫింగ్ బాగా అయితే చేసుకోండి. సో అందుకే నేను అంత చేశానన్నమాట, స్టఫింగ్ ఎక్కువ ఉండాలని చెప్పి. సో అన్నిటికీ స్టఫ్ చేసి పెట్టుకోండి. అండ్ చాలామందికి డౌట్ వస్తుంది, ఇలా స్టఫింగ్ చేసి మళ్ళీ బ్యాటర్లో వేస్తే బయటకు వచ్చేస్తుందేమో అని. అలా ఏం కాదు గైస్, మీరేం టెన్షన్ అవ్వకండి. ఈజీగా అండ్ చాలా బాగా కుదురుతాయి. చూడండి, నేను అప్రాక్సిమేట్గా ఒక 6-7 అయితే చేస్తున్నాను. సో మీరు చూసారా, అన్నిటికీ నేను ఫిల్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం చేసుకున్నాం కదా బ్యాటర్, దాంట్లోకి మనం ఒక మిర్చిని తీసుకొని ఇలా పైన బ్యాక్ సైడ్ మొత్తం కోట్ అయ్యేటట్టు చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి వేసేయాలన్నమాట. సో ఆయిల్ అనేది మనము ఫుల్లోనే పెట్టుకొని వేడి చేసుకోండి. వేసిన తర్వాత స్లోకి పెట్టుకోండి, సో దట్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది.
ఐ థింక్ మీకు అందరికీ బాగానే అర్థమైపోయింది అనుకుంటున్నాను. చూడండి గైస్ ఎంత బాగా కుదిరాయో. సో మీరు కూడా ఇది ట్రై చేసి కామెంట్లో మాకు ఎలా ఉందో చెప్పండి. సీ యూ నెక్స్ట్